అయినా తన కూతురికి పిల్లలు పుట్టలేదని ఓ తల్లి తల్లడిల్లిపోయింది. ఎంతో మంది డాక్టర్లకు చూపించింది, కానీ ఫలితం శూన్యం. దీంతో ఎవరు ఊహించని పని చేసిందామె. అనుకోని విధంగా వచ్చిన ఓ అవకాశం ఆమెతో నేరం చేయించింది. చివరకు ఇప్పుడు తల్లి కూతురు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. బస్తీలో జరిగిన 18 నెలల చిన్నారి కిడ్నాప్ స్టోరీ సుఖాంతమైంది. గంటల వ్యవధిలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు చిన్నారిని తల్లిబడికి చేర్చారు. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్లో ఓ 18 నెలల చిన్నారి సోమవారం కిడ్నాప్ అయింది. ఓ చంటి పాపను తీసుకుని పాప కుటుంబ సభ్యులు పార్కుకు వచ్చారు. అయితే టికెట్లు తీసుకునే సమయంలో పాప తప్పిపోయింది. టికెట్ కౌంటర్ నుంచి పక్కకు వెళ్లిపోయింది. పాప కనిపించకపోవడంతో కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు చుట్టూ గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఫుటేజీలో పాపను ఓ మహిళ తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో కూపీలాగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిషన్ బాగ్ లో జరిగిన కిడ్నాపింగ్ చిన్న పాప, ఒక 1.5 సంవత్సరాల చిన్న పాప కిడ్నాపింగ్ కేసుని బహదూర్పుర పోలీసులు సక్సెస్ఫుల్ గా ట్రేస్ చేశారు. ఈ విషయంలోకి వెళ్తే నిన్న మధ్యాహ్నం 3 o'clock కిషన్ బాగ్ పార్క్ దగ్గర జరిగింది. అండ్ రిపోర్ట్ చేయడం నిన్న సాయంత్రం 7 o'clock రిపోర్ట్ చేస్తే మా వాళ్ళు 10 o'clock కల్లా పాపని రెస్క్యూ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అట్లానే అక్యూజ్ అయితే ఉన్నారో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. కిషన్ బాగ్ కు చెందిన నసీం బేగం తన కూతురు ఆయేషా బేగంతో కలిసి మార్కెట్ కు వచ్చిన సమయంలో పాప ఒంటరిగా కనిపించింది. దీంతో తన కూతురికి పిల్లలు లేకపోవడంతో చిన్నారిని తీసుకెళ్లాలని నసీం బేగం భావించింది. దీంతో పసిపాపను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులిద్దరూ తాడ్బన్ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని తల్లిబడికి చేర్చారు. అయితే 8 ఏళ్ల క్రితం పెళ్లైన తన కూతురికి పిల్లలు లేకపోవడంతోనే చిన్నారిని తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో నసీం బేగం వెల్లడించింది. గంటల వ్యవధిలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను కుటుంబ సభ్యులు, పై అధికారులు అభినందిస్తున్నారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో నసీం బేగం కి 4 పిల్లలు ఉన్నారు. అయితే దాంట్లో పెద్ద ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అబ్బాయిలు. దాంట్లో పెద్ద కూతురైన అయేషా బేగం అలియాస్ వసీం బేగం కి ఎటువంటి పిల్లలు లేరు. సో ఈ అమ్మాయి బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పార్క్ దగ్గర విక్టిమ్ ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కిషన్ బాగ్ పార్క్ వచ్చారు ఆడుకోవడానికి. అయితే టికెట్ కొనే సమయంలో వాళ్ళ నాన్నమ్మ వెళ్ళి టికెట్ కొంటున్నప్పుడు ఈ పాప తప్పిపోయిన వెంటనే ఈ నసీం బేగం అమ్మాయి ఐడెంటిఫై చేసుకుని తన కూతురికి పిల్లలు లేరనే దాంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లి వాళ్ళ కూతురికి ఇవ్వడానికి ట్రై చేసింది.